नमस्कार, मैं मौली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। पूर्व मंत्री जोगू रामन्ना ने केंद्र और राज्य सरकारों से किसानों के प्रति लापरवाही बरतने और किसानों के साथ अन्याय करने वाली भाजपा और कांग्रेस पार्टियों को करारा सबक सिखाने का आह्वान किया है। उन्होंने गुरुवार को आदिलाबाद बीआरएस कार्यालय में मीडिया से बात की। उन्होंने कहा है कि राज्य सरकार स्थानीय निकाय चुनावों को ध्यान में रखते हुए रैतु बंधु का पैसा जमा कर रही है। उन्होंने आपत्ति जताई कि रैतु बंधु चुनावी बैंड बन गया है। క్రాప్ ఇన్సూరెన్స్ అని చెప్పినాం, మరి ఏమైంది ఈ క్రాప్ ఇన్సూరెన్స్? ఇప్పటికే క్రాప్ ఇన్సూరెన్స్ గురించి నోటిఫికేషన్ లేదు. నోటిఫికేషన్ ఇస్తేనే కదా ఇప్పుడు క్రాప్స్ అన్ని కూడా మొలిచినాయి. మరి క్షేత్ర స్థాయిలో పోయి ఏ క్రాప్ ఎంత వేసిండు, ఏ క్రాప్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఎంత ఉంటుంది, మేము అందుకొరకే ముఖ్యమంత్రికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం, నువ్వు ఒకవేళ డబ్బు లేకుంటే రైతులే స్వయంగా ప్రీమియం కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు నోటిఫికేషన్ ఏ పంటకు ఎంత ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టాలో మేము రైతుతో కట్టిస్తాం. రైతులు స్వయంగా చెప్తున్నారు మాతో. ఒకవేళ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చేత కాకపోతే, ఇచ్చిన మాట కట్టుబడి లేకపోతే క్రాప్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఎంత అవుతుందో రైతులే కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. అందుకొరకే ముఖ్యమంత్రి గారు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, క్రాప్ ఇన్సూరెన్స్ కడతావా, నోటిఫికేషన్ ఇచ్చి రైతులతో కట్టిస్తావా అని. ఇంకొక మాట అన్నాడు కేసీఆర్ గారు, రైతు 25%, స్టేట్ గవర్నమెంట్ 25%, కేంద్రం 50% కట్టింది కదా, మేము రైతుల దగ్గర నయా పైసా తీసుకోము, మొత్తం రాష్ట్ర ప్రభుత్వం కడుతుంది గప్పాలు కొట్టినటువంటి రేవంత్ రెడ్డి మరి ఎందుకు ఇస్తలేవు? ఎందుకు క్రాప్ ఇన్సూరెన్స్కి ఇంక ఇప్పటికి నోటిఫికేషన్ లేదు, ఎప్పుడు ఇస్తావు అని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. మరి ఏదైతే మేము మొన్న కూడా డిమాండ్ చేసినాం, ఏమని జొన్నలు తారీఖు నాడు మొదలుపెట్టాం. ఈ మన కలెక్టర్ గారికి కూడా మేమందరం రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఈ 1 వీక్లో పడతాయని చెప్పారు. దాదాపు 2 మాసాలు అవుతుంది జొన్నలు కొని. పేపర్లో మాత్రం రిలీజ్ చేసేసిన డబ్బులు రిలీజ్ చేసేసినామని చెప్పి వచ్చింది. ఈ రోజు వరకు కనీసం జొన్నలు కూడా అమ్ముకున్న పంట రైతులకు కనీసం అది పెట్టుబడి కన్నా మనకి వచ్చేది. విత్తనాలు వేసుకోవడానికి తనకి ఇష్టం ఉన్నటువంటి గత సంవత్సరం ఏ విత్తనాలు బాగా పండినాయో ఆ విత్తనాలు కొనుక్కుందామంటే ఇప్పుడు డబ్బులు లేక, నువ్వు రైతు బంధు వేయక, ఇటు కొన్న అమ్మినటువంటి జొన్నలు అమ్ముకున్నటువంటి రైతులకు డబ్బులు వేయక, ఈ రకంగా నువ్వు రైతులను మోసం చేస్తున్నావు. అందుకొరకే నేను రైతులారా, రేపు కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కానీ, రేపు కిసాన్ సమ్మాన్ యోజన ప్రధానమంత్రి పేరుతున్నటువంటి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కానీ ఆ పార్టీ నాయకులు వస్తే నిలదీయండి, అడగండి. మీ 6 గ్యారంటీలు, మీ 420 హామీలు, 420 హామీలని కూడా నెరవేరుస్తామని చెప్పి ఈ రోజు వరకు 6 గ్యారెంటీలు ఒక్క గ్యారెంటీ కూడా చేయకుండా నువ్వు మళ్ళా ఎన్నికలు పెడుతున్నావు బిడ్డ. ఖచ్చితంగా చిత్తుగా కాంగ్రెస్ పార్టీ, అది రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ అయినా, అది కౌన్సిలర్స్ అయినా, అది సర్పంచ్ ఎన్నికలైనా గులాబీ జెండనే రెప్పరెప్పలాడితేనే మళ్ళా కేసీఆర్ గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడు. రేపు రైతుల సమస్యలన్నింటినీ కూడా గతంలో ఏ రకంగా చేసిండో మళ్ళా కేసీఆర్ అవసరం అని చెప్పి గ్రామాలలో, పట్టణాలలో, వార్డులలో ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడే అందరికీ కూడా ప్రింట్ తీసిస్తాం. 2019 స్టార్ట్ అయిన రోజు 1,02,527 మందికి, ఇదే ఆదిలాబాద్ జిల్లాలో 1,02,567 మందికి పిఎం కేసీవై వేసింది, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన వేసింది. మీరు లాస్ట్ మొన్న 23, 24, 25 సంవత్సరానికి 65,402, అంటే దాదాపు దగ్గర మరి ఎంత కటింగ్ అయితే మీకు తెలుసు, 30,000 మంది. అంటే మొదటిది స్టార్టింగ్ 2019 నుంచి 23, 24 సంవత్సరానికి ఇంకా పెరగాలన్నా సేమ్ కిసాన్ సమ్మాన్ యోజన కూడా ఆయన ఇప్పుడు ఏం చెప్పిండు, 5 సంవత్సరాలకు ఒకసారి రిన్యూవల్ చేస్తామని చెప్పి
5 సంవత్సరాలు రెన్యువల్ చేసిందా 6వ సంవత్సరం అయిపోయింది. అది కూడా రెన్యువల్ ఇప్పటిదాకా లేదు. అంటే 1,02,567 మందితో మొదలుపెట్టి 65,000కే మరి ఈ సంవత్సరం రైతులందరూ చనిపోయి ఉంటారు. కొంత చనిపోయిన పట్టదారుల పేరు మారాలా, అది లేదు. ఆ రకంగా కొంత అన్నదమ్ములు డివైడ్ అవుతారు, పార్టేషన్స్ అవుతాయి, మోటేషన్స్ అవుతాయి. అవన్నీ వేయకుండా 6 ఏళ్ల నుంచి సంఖ్య 30 దాదాపు 31,000 మంది రైతుల్ని ఇలా కిసాన్ సమ్మాన్ యోజన వేసేదే 2,000. 4 నెలలకు ఒక కిస్తు 2,000 3 కిస్తులలో 6,000 వేసినటువంటి భారతీయ జనతా పార్టీ ఇటు రైతులను మోసం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం అయితే టోటల్గా మరి రైతులను మోసం చేస్తూ ఉంది. ఇది ఎన్నికల బంధు తప్ప రైతుల మీద ప్రేమతోటో రైతుల మీద అభిమానంతో మరి ముఖ్యమంత్రి గారు రైతు బంధు చేస్తారనేది ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకో విషయం, చాలా సందర్భాలలో ఇలా ఇప్పటి వరకు ఎన్నికలప్పుడు కాదు, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నారు. క్రాప్ ఇన్సూరెన్స్ కేసీఆర్ గారు క్రాప్ ఇన్సూరెన్స్ చెయ్యలేదు, కానీ మేము క్రాప్ ఇన్సూరెన్స్ కూడా చేస్తామని చెప్పింది. ఈ రోజు వరకు క్రాప్ ఇన్సూరెన్స్ లేదు. క్రాప్ ఇన్సూరెన్స్ కనీసం ఇప్పటికైనా మన క్యాబినెట్ జరిగింది. ఆ రైతు పండించేటటువంటి రైతులు